హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి, నేలపాటి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలా మంది అమ్మాయిల్లో చూసుకుంటే ఇంకా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి, అంటే పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పెళ్ళయ్యి ఒక 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పిల్లలు లేరు అండ్ పీసీఓడి ఉంది, మాకు పీసీఓఎస్ ఉంది అని చెప్పి చాలా మందిలో చూస్తున్నాం మనము. చిన్న పిల్లలు లేదు అండ్ పెద్దవాళ్ళు లేదు అండ్ దీనికి ఒక ఏజ్ లిమిట్ లేకుండా మనకి పీసీఓడి పీసీఓఎస్ అనేది ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? అసలు ఈ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి? రెండు ఒకటేనా? అసలు వస్తే దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి? దయచేసి వీటికి మేము చాలా మంది డాక్టర్స్ దగ్గరకు కూడా వెళ్ళినాము, ఏదన్నా డైట్ చెప్పండి అని లాస్ట్ ఒక వీడియోలో చాలా మంది అడిగున్నారు. అంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అండ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. అంటే ఏమవుతుంది అంటే అండి, మన ఓవరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఓవరీస్ పైన నీటి తిత్తుల్లాగా చుట్టూరు తయారై ఉండడం ఆ ఓవరీకి. సో ఇలా ఉండదాన్ని మనము పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. సిండ్రోమ్ అంటే సిస్టుల్లాగా తయారవుతాయి, ఒక గడ్డల్లాగా తయారవుతాయి. సో రెండు ఒకటేనా అంటే, రెండు ఈ సిండ్రోమ్ అనేది కొంచెం నార్మల్గా ఉంటే రెండిటికి ఈక్వల్ కనెక్షన్ ఉన్నట్లే, కొంచెం ఈ సిండ్రోమ్ హెవీ స్టేజ్కి వెళ్ళిపోయినట్లయితే కొంచెం డేంజర్గానే మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో అయితే ఈ ఏదైతే ఉందో పీసీఓడి పీసీఓఎస్ అనేది ఒకటి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్న పిల్లల్లో చూస్తుంటున్నాము మనము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ ఎక్కువగా ఏసీస్ లో ఉండే అమ్మాయిల్లో చూస్తున్నాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి థైరాయిడల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్ హైపర్ అని మనం చూస్తున్నాము. అంటే థైరాయిడ్ అనే హార్మోన్, థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళలో, లేదు అంటే ఎక్కువగా రిలీజ్ అయ్యే అమ్మాయిలలో మనం ఇది ఎక్కువ చూస్తున్నాము. సో అయితే ఈ పీసీఓడి ఉంటే మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుందా అని ఇది ఒక డౌట్ ఉండింది మళ్ళీ. లేదండి, పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు మీరు ప్రాపర్ డైట్ చేసుకుంటూ మీకు ఎవరైతే డాక్టర్ ఉంటారో మీ గైనిక్ డాక్టర్తో మీరు కన్సల్టేషన్ తీసుకొని చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, సో డాక్టర్ త్రూ మెడికేషన్ తీసుకొని మంచి డైట్ ఫాలో అయితే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కూడా మీకు ఓకే అవుతుంది, దీనికి భయపడవలసిన పని లేదు. బట్ కాకపోతే ఇది మనం ఎటువంటి అమ్మాయిల్లో ఎక్కువగానని ఇందాక చెప్పాం కదా, లైక్ చూసుకుంటే ఎక్కువగా బరువు ఉన్న అమ్మాయిలలో, అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, అండ్ దానితో పాటు ఎక్కువగా బయట జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ తినే అమ్మాయిలలో, ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. అండ్ కొంతమంది సన్నగా ఉన్న అమ్మాయిల్లో కూడా చూస్తున్నాము. సన్నగా అంటే వాళ్ళకి హైపర్ థైరాయిడ్ ఉంటుంది, హైపర్ థైరాయిడ్ ఆడపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. సో ఎందుకు అనంటే మెయిన్ వచ్చేసి దీనికి ఎక్కువగా హై టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వడం. హై టెస్టోస్టెరాన్ అంటే ఇది మగవారిలో వచ్చే ఇది ఒక మగ హార్మోన్. సో అయితే ఈ హార్మోన్ మన ఆడవారిలో కూడా 10-20% అనేది రిలీజ్ అవుతుందండి. బట్ అలా కాకుండా 20% కన్నా ఎక్కువగా మనకి కూడా వచ్చిందనుకోండి మన ఆడపిల్లలకు కూడా, సో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. హై టెస్టోస్టెరాన్ రావడం వల్ల పీసీఓడి పీసీఓఎస్, అన్వాంటెడ్ హెయిర్ రావడం, అంటే మీసాలు గడ్డాలు రావడం ఆడపిల్లలకి, అండ్ దాంతోపాటు ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ రావడం, అండ్ వీళ్ళకి లైక్ చూసుకుంటే ఎప్పుడు కూడా యాంగ్జైటీగా ఉండడం, అండ్ ఎక్కువగా పోట్లాట్లకు దిగడం, ఇటువంటి లక్షణాలు అనేవి ఈ హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. సో దాంతోనే ఈ పీసీఓఎస్ కూడా వస్తుంది. సో అయితే మరి మనకి పీసీఓడి వాళ్ళకి ఎటువంటి డైట్ మంచిది అని మనం మాట్లాడుకుంటే, ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఈ మూడింటిని మానేయడం చాలా మంచిది. అదేంటి అని అంటే, షుగర్ అంటే చక్కెర, పంచదార తక్కువగా తీసుకోవడం మంచిది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మైదా రిలేటెడ్ ఫుడ్స్, మైదాతో చేసిన పిండి పదార్థాలు కానీ, స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ ఇవి కూడా మానేయడం మంచిది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం మంచిది. సో ఈ మూడింటిని కనుక మీరు కంట్రోల్ చేసినట్లయితే ఈజీగా పీసీఓడి పీసీఓఎస్ మీకు కంట్రోల్ అవుతుంది. ఇదొకటి. మరి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అంటే, ఈ మూడింటిని తగ్గించేసి ఎక్కువ ఫైబర్ ఉండేవి తీసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థము, లైక్ మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కొన్ని సీడ్స్ చెప్తాను, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాల్నట్స్, బాదము, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ చక్కగా మీరు నానపెట్టేసేసుకొని నైట్ పూట ఉదయాన్నే పేస్ట్ లాగా చేసేసుకొని ఒక చిన్న పల్చటి పాలు, అంటే
చిక్కటి పాలు కాకుండా 50% మిల్క్ 50% వాటర్ మిక్స్ చేసేసి బాగా వాటిని మరిగించేసుకొని ఆ తరువాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసేసుకొని ఏదైతే నేను చెప్పాను చూడండి ఇప్పుడు ఈ సీడ్స్ అండ్ నట్స్, సో ఆ పేస్ట్ ని మీరు ఇందులో ఈ మిల్క్ లో కనుక వేసుకొని తాగినట్లయితే మీకు బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరుగుతుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ స్టోర్ అవుతాయి. దాంతో పాటు మీకు తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ వల్ల ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకు అంటే మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ మన ఆడవారిలో కూడా 10 to 20% ఉందని చెప్పాం కదా. సో ఏమవుతుందంటే ఆ 10 to 20% కన్నా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే ఆడపిల్లల్లో సో అది కంట్రోల్లోకి వచ్చేసి నార్మల్ గా వస్తుంది. సో టెస్టోస్టిరాన్ ని కంట్రోల్ చేయడానికి ఈ 2 సీడ్స్ వెరీ హెల్ప్ అవుతాయండి. సో అందుకని ఇవి చెప్తున్నాను. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వాకింగ్ చేయడం. రెగ్యులర్ గా వాకింగ్ చేసినట్లయితే వీళ్ళకి బాడీ అంతా కూడా బాగా మెటబాలిక్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పల్స్ రేట్ కూడా అంతా కరెక్ట్ గా వచ్చేస్తుంది. దాంతో పాటు కొంచెం చెమటలు పట్టడం వల్ల కూడా ఏవైతే హార్మోనల్ సెల్స్ ఉంటాయో మన స్కిన్ పైన అడ్డుపడి అవన్నీ కూడా చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటది అండ్ స్కిన్ గ్లో వస్తుంది అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బర్న్ అవుతుంది. సో ఇవి చేసుకోండి. అండ్ దాంతో పాటు నాన్ వెజ్ కొంచెం తగ్గించండి. అంటే ఫ్యాటీ ఫిషెస్, స్కిన్డ్ చికెన్ అండ్ మటన్ ఇవి కొంచెం తగ్గించేసి స్కిన్లెస్ చికెన్ అండ్ నార్మల్ మటన్ అండ్ ఫ్యాటీ ఫిషెస్ కాకుండా నార్మల్ ఫిష్ ఇటువంటివి తీసుకోండి. ప్రాన్స్, క్రాబ్స్ కొంచెం తగ్గించండి. రొయ్యలు, పీతలు తినకుండా ఉండండి కొంచెం. ఇవి చేస్తే చాలు. దాంతో పాటు రెగ్యులర్ గా మినిమం వీక్ లో వచ్చేసి ఒక 10 రకాల కూరగాయలు తినేటట్లు చూసుకోండి. అంటే ఒకటే కూరగాయని 2 రోజులు 3 రోజులు కూరలా కాకుండా 2-3 రకాల కూరగాయలతో మన బాడీకి డైలీ ఇవ్వడం. అంటే వారంలో మినిమం 10 నుంచి 12 రకాల కూరగాయలు మన బాడీకి ఇచ్చినట్లయితే సో దాంట్లో ఉండే ఫైబర్స్ కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన గట్టు కూడా స్ట్రాంగ్ అవుతుంది. వన్స్ మన గట్టు స్ట్రాంగ్ అవుతుంది అని అంటే మన బాడీలో ఉండే ఈ వేస్టేజెస్ ని ఈ అన్వాంటెడ్ హార్మోన్స్ అంటే మనకి అనవసరమైన అండ్ పనికిరాని హార్మోన్స్ కొన్ని ఉంటాయి. మనకి ఎక్కువగా రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇవన్నీ కూడా అంటే ప్రతి హార్మోన్ మనకి యూజ్ అవుతుందండి. అలా కాకుండా అవసరానికి మించి ఎక్కువగా రిలీజ్ అయితే వాటి వల్ల మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ హై ఈస్ట్రోజన్ అండ్ హై ప్రొజెస్టిరాన్స్ ఉన్నా కూడా ఈ పీసీఓఎస్ వస్తుందని చెప్పాను కదా. సో ఈ హార్మోన్స్ అన్నిటిని కూడా తగ్గించేసి బ్యాలెన్స్ చేస్తున్నాయి. సో అందుకని సో ఈ ఫుడ్స్ నేను చెప్పే ఫుడ్స్ వీటికి బాగా యూజ్ అవుతుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో. సో ఈ హార్మోన్స్ వన్స్ బ్యాలెన్స్ అయ్యాయి అని అంటే మనకి పీసీఓఎస్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో ఈ డైట్స్ ఫాలో అవ్వండి. అండ్ దాంతో పాటు స్లీప్ కరెక్ట్ చేసి స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 6 to 8 to 9 hours స్లీప్ అనేది డీప్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే మన స్లీప్ లో ఉన్నప్పుడే మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా కొంచెం యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏమవుతుంది అని అంటే మన బాడీ అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మన బాడీలో మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా సో మన ఆర్గాన్స్ వాటన్నిటిని కరెక్ట్ చేస్తాయి. అలా కాకుండా మనం మేల్కొని ఉంటే మన నోటికి మన స్టమక్ మనం అసలు రెస్ట్ ఇవ్వం, ఏదో ఒకటి తింటూ ఉంటాము. సో అందుకని కొంచెం అవసరమైన వరకే తినండి. తినదరిగే వరకు వర్క్ చేసుకోండి. కొంచెం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, సో సమ్ ఆసనాస్ అనేవి మీరు రెగ్యులర్ గా చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్ ని న్యాచురల్లీ క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా లేదు మేము డాక్టర్ తోనే కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మీ గైనిక్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. లేదు నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.